అవుతుంది? నేను 5కే లేచానండి. ఈరోజు మా పిల్లల కోసం నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉప్మా చేశాను. మా బాబు సామ్యాలు ఇంత చలిలో స్నానం చేసి వచ్చాడు. ఇప్పుడే స్కూల్ నుండి మెసేజ్ వచ్చింది స్కూల్ హాలిడే అని. ఈరోజు నేను 2 డిష్లు చేశాను, ఎగ్ రైస్ అండ్ ఉప్మా. ఆ 2 డిష్లు చూసేద్దాం రండి. ఇప్పుడు నేను ఉప్మా చేస్తున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. దీన్ని బాగా దూరగా వేపుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులో. దాని ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 10 పచ్చిమిరపకాయలు అండి, కొంచెం కొత్తిమీర, కొంచెం కళ్యామాకు, కొన్ని ఉల్లిపాయలు, 2 ఎల్లిపాయలు అండి. ఉల్లిగడ్డ ఎగినాక ఇందులో నేను 1 కప్పుకు 3 కప్పుల వాటర్ పోసుకున్నానండి. వాటర్లో ఇప్పుడు నేను రవ్వ వేసుకుంటానండి. ఇందులో రవ్వ వేసాను. ఇలా కలుపుకోవాలి. స్టవ్ మీద పెట్టుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. ఇలా కలిపేసి మూత పెట్టుకోవాలి. ఉప్మా కూడా రెడీ అయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇది కూడా ఇలా మీ పిల్లల కోసం చేయండి. ఇది ఎగ్ రైస్ కోసం ఇందులో నేను 2 స్పూన్ల ఆయిల్, కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీర, కళ్యామాకు, 2 బీన్స్ చిన్న తరుముకొని వేసాను, కొంచెం కారము, కొంచెం సాల్ట్. ఇప్పుడు మనం ఈ మసాలా అంతా అయిపోయింది. ఇప్పుడు రైస్ వేస్తాము. రెడీ అయిందండి ఎగ్ రైసు. ఇందులో నేను కొంచెం వెనిగర్, కొంచెము సోయా సాస్ వేసానండి. ఎగ్స్ కూడా వేసాను, 2 ఎగ్స్ ఆమ్లెట్ వేసుకొని చిన్న తరుముకొని వేసాను. చూడండి రుచిగా కమ్మగా ఎగ్ రైస్ రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేస్తారు కదా. బాయ్.